తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెలంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసుల వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మకర రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? సో ఏ గ్రహాలు వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి? మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదం, ఈ 3 నక్షత్రాల మనకి సమూహం వచ్చేసి మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి వారి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉందండి. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. అలాగే హార్డ్వేర్ సంబంధించిన గ్రహం రాశ్యాధిపతి అయిన శని కూడా ద్వితీయ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు. ఇంకా ఆఖరికి కూడా వచ్చాడు మనకి ఏలినాటి శని కూడా ఇంకా 4 నెలలే ఉంది, ఏప్రిల్తో వెళ్ళిపోతుంది ఏలినాటి శని కూడా. సో ఖచ్చితంగా మేలు కూడా చేస్తాడు. అలాగే రాహు కేతువుల పొజిషన్ చూసుకున్నా కూడా రాహు మనకి తృతీయంలో ఉన్నాడు, కేతు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే యోగకారకుడు ప్రస్తుతం పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు కూడా రాశిలోనే మకర రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. కాబట్టి వీళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఆరోగ్య ఆయుష్ బాగుంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం సప్తమ స్థానంలో కుజుడు నీచలో ఉన్నా కూడా అంత ఇబ్బందికరమేం కాదండి, పర్వాలేదు, అంత నష్టమేం కాదు. సప్తమ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు కదా, ఏమైనా అవుతుందేమో అని అనుకోవచ్చు. అంటే ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుంటుందా? అంటే అప్పుడు నెక్స్ట్ ఇయర్ అది ఏమవుతుందంటే ఏలినాడు శని వెళ్ళిపోతుంది, కానీ గురువు 6వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఏదైనా సరే శని మటుకు మెయిన్ అండి, గురువు కూడా చాలా మెయిన్. గురువు అంటే ఏడాదిలోనే మార్పు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ శని మటుకు 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి అది చాలా ఉత్తమోత్తమం.
7.5 ఏళ్ల పాటు ఏలినాటి శని వెళ్ళిపోయి తృతీయ స్థానంలో బెస్ట్ పొజిషన్లో మనకి 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి పట్టిందల్లా బంగారం మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ ఏడాది మటుకు. కాబట్టి వీరికైతే అత్యుత్తమంగా ఉందనే చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా వీళ్ళకి అన్ని పనులు జరుగుతాయి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మరి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారస్తులు ఏమైనా కొత్త వ్యాపారాలు ఈ ఏడాది స్టార్ట్ చేసుకోవచ్చా, లేకపోతే వచ్చే ఏడాది? వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గురుబలం మనకి మే దాకా ఉంది కాబట్టి మే లోపల ఖచ్చితంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళచ్చు. అంటే ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. కానీ ఏలినాటి శని వల్ల అంటే కొంచెం స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే కొత్త జాబ్ జాయిన్ అవ్వడం కానీ, వేరే ఊళ్ళో జాయిన్ అవ్వడం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. లేదంటే ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, అంటే ఫారెన్లోనే కొత్త ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. విద్యార్థులైనా సరే మంచి ఉన్నత స్థానం అయిన ఉన్నత విద్య అభ్యసించడానికి ఫారెన్ వెళ్ళడం కానీ, లేదంటే వేరే యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఇండియాలోనే ఎక్కడైనా మంచి యూనివర్సిటీ కూడా స్థానచలనంతో పాటు ఏలినాటి శని కూడా స్థానచలనం, గురుబలం ఉంది కాబట్టి మంచి విద్య అభ్యసించడం వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. మరి సంతాన భాగ్యం ఎలా ఉంది? పంచమ స్థానంలోనే గురువు ఉన్నాడు ప్రస్తుతం. గురువు సంతానకారకుడు. సంతానకారకుడే సంతాన స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి మకర రాశి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న వారికి ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం వల్ల వీళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం ఏమైనా బాగా ఉంటుందా? చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు సంతానం ఆల్రెడీ ఇద్దరు ఉన్నారనుకోండి, ఆల్రెడీ సంతానం కలిగారు కదా, ఇంకా సంతాన అభివృద్ధి అనమాట. ఆ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుంటున్నారు అనుకోండి, చదువులో ఉన్నత చదువు వస్తుంది. వాళ్ళు ఉద్యోగం చేస్తారనుకోండి, ఉన్నత ఉద్యోగం వస్తుంది. లేదంటే ఆ సంతానం నుంచి ఈ తల్లిదండ్రులకి మంచి యోగదాయకమైన పనులన్నీ వాళ్ళు చేయడం ద్వారా వీళ్ళు కూడా చాలా బాగుంటారు తల్లిదండ్రులు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా? పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా శుభకార్యం జరుగుతుంది. సో గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం చేసుకోవాలి. చేసుకుంటే తప్పకుండా వివాహం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బెటర్ అంటారు? అంటే మకర రాశి వారి ప్రస్తుతం ఏంటంటే ఒక శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని ఆఖరికి వచ్చింది కాబట్టి వీళ్ళైతే ఈ 4 నెలలు కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే మంచిది. అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీళ్ళైతే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? సో ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా బాగుంటుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.